శృతికి జ్యూస్ ఇచ్చిరా అని చెప్పేసి రోహిణికి ప్రభావతి చెప్పగానే బాలు అయితే ఇక పోస్ట్ పోయిందిగా, పోయిందమ్మా పోయింది, పోస్ట్ మొత్తం పోయిందని చెప్పేసి అనగానే ఇక వెంటనే మీనా ఏంటండి అని చెప్పేసి అనగానే అయ్యో మీనా నీకు ఇంకా అర్థం కాలేదా, మా అమ్మ అంటే ఏమనుకున్నావు, ఏ ఎండగా గొడుగు పడుతుంది చూడు పాలరమ్మ, ఈరోజు శృతి నగలు తెచ్చింది కాబట్టి మీనా పోస్ట్ నీకు వచ్చింది, ఇప్పుడు నిన్ను పని మనిషిలా చూస్తుందని చెప్పేసి అనగానే రోహిణి అయితే ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే ప్రభావతి రేయ్ నువ్వు నోరు మూస్తావామో ఇవా అని చెప్పేసి అంటదనమాట. నాకు తెలిసిన నిజాలు చెప్పకపోతే నాకు కడుపులో నొప్పి వస్తుంది. చూడు పాలారమ్మ, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు విమానాలు అవుతాయి. నువ్వు విమానాల్లో వెళ్ళి మలేషియా నుంచి బోల్డ్ అంత బంగారం డబ్బులు తెచ్చావు అనుకో, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన జ్యూస్ మళ్ళీ నీ దగ్గరకు వస్తుందని చెప్పేసి బాలు అనగానే ఇక రోహిణి అయితే బాగా ఫీల్ అవుతుందన్నమాట. అవును నిజంగానే అత్తయ్య గారు శృతికి ఇచ్చే మర్యాద నాకు ఇవ్వడం లేదు, నగలు తెచ్చిన దగ్గర నుంచి శృతికి ఇచ్చే మర్యాద నాకు ఇచ్చే మర్యాద వేరువేరుగా ఉందని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంక సరే అని చెప్పేసి శృతికి జ్యూస్ ఇవ్వడానికైతే వెళ్తుంది. ఇక రోహిణి జ్యూస్ ఇవ్వగానే శృతి అయితే చూసుకోకుండా థ్యాంక్ యూ మీనా అని చెప్పేసి అనగానే ఇక రోహిణి అయితే మీనా కాదు నేను అని చెప్పేసి అనగానే ఓ రోహిణి నువ్వా, సారీ రోహిణి మీనా అనుకున్నా అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే రోహిణి ఈ శృతి వచ్చిన దగ్గర నుంచి నాకు ఇంట్లో మర్యాద లేకుండా పోయిందని చెప్పేసి అనుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత శృతి అయితే మళ్ళీ బయటకు వచ్చేసి ఇక నాకు నెయిల్ కట్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నెయిల్ కట్టర్ ఎందుకమ్మా అని చెప్పేసి అనగానే ఆంటీ నెయిల్ కట్టర్ ఎందుకు తీసుకుంటారు, నెయిల్స్ కట్ చేసుకోవడానికి అని చెప్పేసి అనగానే దానికి నువ్వెందుకమ్మా శ్రమపడు, మన ఇంట్లోనే బ్యూటీషియన్ ఉంది కదా అని చెప్పేసి ప్రభావతి అంటదనమాట. ఇక రోహిణిని పిలిచి శృతికి పెడిక్యూర్ మెనిక్యూర్ చేయమ్మా అని చెప్పేసి చెప్తుందనమాట. శృతి వదిలే అండి అని చెప్పేసి నాకు వినకుండా శృతితోనే బ్యూటీ పార్లర్ నేనే పెట్టించాను, ఆ పార్లర్ కూడా నా పేరే ఉంది తెలుసా అని చెప్పేసి గొప్పలు చెప్తూ శృతికి అయితే రోహిణి చేత పెడిక్యూర్ అయితే చేస్తుందనమాట. రోహిణి అయితే ఇక శృతి కాలు పట్టుకుని పెడిక్యూర్ చేసి కొంచెం బాధపడుతూ ఉంటుందన్నమాట. తన కాలు పట్టుకునేసరికి శృతి ఏమో రోహిణి నువ్వు నెయిల్స్ ఇంత బాగా కట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇక రోహిణిని అయితే పొగుడుతూ ఉంటుందన్నమాట. అంతలోనే అక్కడికి మీనా అయితే వస్తుందన్నమాట. ఇక మీనాని చూడగానే శృతి మీనా నువ్వు కూడా పెడిక్యూర్ చేయించుకో, రోహిణి చాలా బాగా చేస్తుందని చెప్పేసి చెప్తుందనమాట. ఇక వెంటనే ప్రభావతి అయ్యో శృతి నీకు అర్థం కావట్లేదు, తనకి కొంచెం టైం ఉంటే చాలు నోటితోనే పట గోల్డ్ మొత్తం కొరికేస్తుంది, చనివిస్తే చాలు ఖాళీ గోల్డ్ కూడా పెరికేస్తుందని చెప్పేసి మీనాని అయితే అవమానిస్తూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే మీనా బాగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. రోహిణి మాత్రం నన్ను ఎంత ఇన్సల్టింగ్గా చేస్తుంది అత్తయ్య, ఎలాగైనా నా గౌరవాన్ని నేను తిరిగి తగ్గించుకోవాలని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తుంది అనమాట. ఇక బయట నుంచి వస్తూ అత్తయ్యకి 5,000 మనీ పాకెట్ మనీ లాగా ఇచ్చి నా గౌరవాన్ని నేను తిరిగి తగ్గించుకుంటాను, తక్కువ నోట్లు ఉన్నాయి ఎలా అని చెప్పేసి ఎక్కువ నోట్లుగా ఉండాలని చెప్పేసి 50 రూపాయల కాగితాలు అయితే మొత్తం కట్టి ఒక కట్టలాగా కట్టి కవర్లో పెట్టి ప్రభావతికి ఇవ్వడానికి అయితే వస్తుంది అనమాట. ఇక ప్రభావతి చూసి ఏంటమ్మా ఇది, మలేషియా నుంచి ఎవరైనా చాక్లెట్లు పంపించారా, నాకు వద్దమ్మా శృతికి ఇవ్వని చెప్పేసి అంటదనమాట. ఏంటి చాక్లెట్స్ కూడా శృతికి ఇవ్వాలా, ఇది చాక్లెట్ కాదు అత్తయ్య గారు నేను వేసే బిస్కెట్ అని చెప్పేసి, అత్తయ్య గారు మీకు నేను ఒక నెల 5,000 మనీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే ఏంటమ్మా నాకు ఖర్చుల కింద ఇచ్చేసావు కదంటే ఇది అందుకోసం కాదు అత్తయ్య గారు మీ ఖర్చుల కోసం ఉంటుందని చెప్పేసి నీకు నెల ఒక 5,000 ఇద్దామనుకుంటున్నాను, మా అమ్మ నాన్న ఎలాగో నాకు దగ్గరలో లేరు, నేను నీలోనే మా అమ్మని చూసుకుంటున్నాను అని చెప్పేసి అంటదనమాట. సరే కానీ మరి అన్నీ 50 కాగితాలు ఉన్నాయి ఏంటమ్మా అని చెప్పేసి అనగానే మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా, మళ్ళీ మీరు చిల్లర కోసం అవస్థపడాల్సి వస్తుందని చెప్పేసి నేను ఇలా తెచ్చానని చెప్పేసి అనగానే నేను మిమ్మల్ని ఒక తల్లిలా చూసుకుంటాను అత్తయ్య గారు అని చెప్పేసి అనగానే అత్తని తల్లిలా చూసుకునే కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం, నేను ఏరికోరి తెచ్చుకున్న నా కోడలు ఎంత బాగున్నారు, నా మాట వింటున్నారు అని చెప్పేసి వాళ్ళని అయితే పొగుడుకుంటూ ఉంటుందన్నమాట. మీనా అయితే అక్కడే ఉండి కూరగాయలు కోస్తూ ఉండడంతో మీనా చూసి కొందరు ఉంటారు ఎందుకు తిని నిద్రపోవడానికి తప్ప దేనికి పనికిరాలని చెప్పేసి మీనాను అయితే అవమానిస్తూ ఉంటుంది. ఇక శృతి అయితే అత్తయ్య గారు ఈరోజు ఎందుకో నాకు బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి అనగానే నిల్చొని పని చేసి అలా ఉందేమో అమ్మ, నీకు ఇప్పుడే జ్యూస్ తెప్పిస్తాను అని చెప్పేసి మీనా రోహిణికి జ్యూస్ తీసివ్వు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇక ఆ డబ్బులు ఎక్కడ దాచుకోవాలా అని చెప్పేసి చూస్తూ ఉండగానే ఇక మనోజ్ అయితే వచ్చేసి నాకు డబ్బులు కావాలమ్మా ఇవ్వు అని చెప్పేసి తన దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటాడనమాట. మరోపక్క మీనా ఏమో రోహిణి ఎందుకు అత్తయ్యకి పాకెట్ మనీ కింద 5,000 ఇచ్చింది, మనం కూడా అలాగే ఇద్దామండి అని చెప్పేసి అనగానే ఏంటి పాకెట్ మనీనా, ఇది ఎక్కడ విడ్డూరా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట.
ఇక వెంటనే మీనా అది కాదండి, రోహిణి ఇంటి ఖర్చుల కోసం కాకుండా ఎక్స్ట్రాగా మా అత్తయ్య గారికి మనీ ఇస్తుంది, మనం కూడా ఇద్దామండి అని చెప్పేసాను. కానీ ఇన్ని రోజులు ఏంది కొత్తగా పాకెట్ మనీ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి బాలుకైతే డౌట్ వస్తుందన్నమాట. ఇలా డబ్బులు ఇవ్వడం వెనక ఏదో రహస్యం దాగి ఉంది, రోహిణి ఏదో నిజాన్ని దాస్తుంది, దాన్ని ఏంటో నేనే కనిపెడతానని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక మీనా కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అయినా పెళ్ళై ఇన్ని రోజులు అవుతున్నా రోహిణి వాళ్ళ తల్లిదండ్రులని మనం ఇంతవరకు చూడలేదు, కనీసం మలేషియా నుంచి చిన్న గిఫ్ట్ కూడా రోహిణికి రాలేదు కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. మలేషియా చాలా దూరం కదండి, అందుకే రాలేకపోతున్నారు కావచ్చు అని చెప్పేసి మీనా అయితే అంటది. ఎంత దూరంలో ఉన్నా కనీసం వీడియో కాల్లో అయినా మాట్లాడవచ్చు కదా, రోహిణి ఏదో విషయాన్ని దాస్తుంది, ఆ విషయం ఏంటో నేను బయటకు తీస్తాను, ఆ విషయం బయటపడకుండా ఉండటం కోసం మా అమ్మకు పాకెట్ మనీ ఇచ్చేసి మా అమ్మని మాయ చేస్తుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఏదో ఒక రోజు ఆ రోహిణి భాగవతాన్ని బయట పెట్టి వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. అయితే ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.